బీజేపీ పోస్ట్ మార్టం నిర్వహిస్తుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్య నేతల ఓటమిపై అటు అధిష్టానం ఆరా తీస్తుంది. అటు ఢిల్లీకి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వెళ్లనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అమిత్ షాతో సమావేశం కానున్నారు కిషన్ రెడ్డి. తాజా ఎన్నికల్లో జరిగిన తప్పిదాలపై వారు సమీక్ష చేయబోతున్నారు. తెలంగాణలో ఆశించిన ఫలితాలు సాధించకపోవడంపై బీజేపీ సమీక్ష నిర్వహిస్తోంది. ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు తప్పొప్పులను సవరించుకునే పనిలో పడింది. బూత్ లెవెల్ నుంచి పై స్థాయి వరకు సమీక్షించాలని భావిస్తోంది. బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు కిషన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినా గతంతో పోలిస్తే మంచి ఫలితాలే వచ్చినట్లు బీజేపీలో చర్చ సాగుతోంది. 2018లో బీజేపీ కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకుంది. ఈసారి 8 స్థానాల్లో విజయం సాధించింది. ఓట్ బ్యాంక్ సైతం గణనీయంగా పెరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఓడించారు. కామారెడ్డిలో సాధించిన ఈ విజయంపై బీజేపీలో గట్టి చర్చ నడుస్తోంది. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ ముఖ్య నేతలు ఓడిపోయారు. ఇది పార్టీ వర్గాలకు షాక్ ఇచ్చింది. ఈ ఓటములపై ఎన్నికల్లో బీజేపీ పనితీరును విశ్లేషణ చేసుకుని లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలని అగ్రనాయకత్వం భావిస్తోంది. లోక్సభ ఎన్నికలపైనే తమ దృష్టంతా అని కిషన్ రెడ్డి సైతం ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా పార్టీ సిద్ధం కాబోతోంది. ఈ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలపై ఒక అంచనాకు వచ్చి మరోసారి రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు.